టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా 12 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి సంక్రాంతి టైంలో అద్భుతమైన వసూలతో జోరు చూపించగా ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మార్చి నెలలో అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు రీ రిలీజ్ గా వచ్చి తొలి రోజు అద్భుతమైన ట్రెండ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించి అనుకున్న అంచనాలను మించిపోయి 2.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకొని మాస్ రచ్చ చేయగా రెండవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సినిమా మంచి జోరును చూపించి బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంచనాలకు మించి వసూలను సాధించింది. కాగా ఆల్మోస్ట్ 18,000 వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ లో కూడా కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా మంచి జోరును చూపించగా మొత్తం మీద సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే అవలీలగా కోటి వరకు గ్రాస్ ను మినిమం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల వరకు గ్రాస్ వసూలను ఓవరాల్ గా అందుకొని మంచి జోరును చూపించింది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 2 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 4.10 కోట్ల వరకు గ్రాస్ వసూలను అందుకొని ఫెంటాస్టిక్ జోరును చూపించి దుమ్ముదుమారం లేపిందనే చెప్పాలి. అన్ సీజన్ ను తట్టుకొని కూడా ఒక పక్క కొత్త సినిమాలకు కూడా సరైన ఫుట్ ఫాల్స్ రాక ఎఫెక్ట్స్ ను ఫేస్ చేస్తూ ఉంటే 12 ఏళ్ల క్రితం వచ్చిన అల్ట్రా క్లాస్ మూవీ ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ లో అన్ సీజన్ టైమ్ లో బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లోనే 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలను అందుకొని జోరు చూపించడం విశేషమని చెప్పవచ్చు. ఇక మూడవ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి డీసెంట్ కలెక్షన్ ను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా లాంగ్ రన్ లో మంచి వసూలను అందుకొని తెలుగులో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న రీ రిలీజ్ లలో ఒకటిగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.